హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు రీసెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ నుంచి ది బెస్ట్ టాప్ 8 మూవీస్ అయితే మీకు రికమెండ్ అయితే చేయబోతున్నాను. తెలుగు మూవీస్ చూసుకుంటే కనుక ఒక 2 to 3 మూవీస్ మాత్రమే ఉన్నాయి. రిమైనింగ్ మూవీస్ చూసుకుంటే కనుక వేరే లాంగ్వేజ్ నుంచి తెలుగులోకి డబ్ చేసిన మూవీసే ఎక్కువ ఉన్నాయి. అందులో థ్రిల్లర్, క్రైమ్ అండ్ ఒక 18+ మూవీస్ కూడా ఉన్నాయి. వీలైతే కనుక ఈ వీడియో చివరికి చూడడానికి అయితే ట్రై చేయండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇందులో మీకు నచ్చిన మూవీ చూడాలి అని అనుకుంటే టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. ఈ మూవీస్ కోసం ఒక పర్ఫెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఆ వెబ్సైట్ లింక్ కూడా ఓపెన్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. నంబర్ 1 హాలీవుడ్ మూవీ అయిన యువర్ ఫాల్ట్ పార్ట్ 2. ఈ మూవీ పార్ట్ 1 లాస్ట్ ఇయర్లో వచ్చి రొమాన్స్ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ని తెచ్చుకుంది. ఇప్పుడు పార్ట్ 2 ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక మసాలా మూవీ చూడాలి అని అనుకుంటే ఈ మూవీ ఎవరు మిస్ అవ్వకండి. పార్ట్ 1 ఎవరైనా మిస్ అయి ఉంటే ఒకసారి పార్ట్ 1 చూశాక పార్ట్ 2 కూడా చూడడానికైతే ట్రై చేయండి. ప్రతి ఒక్క సీను ఎంజాయ్ చేస్తారు. కానీ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ మాత్రం కాదు. స్టోరీ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే యూత్ కి మాత్రం పక్కా కనెక్ట్ అవుతుంది. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే పార్ట్ 1లో అన్నా చెల్లెలు ప్రేమించుకుంటారు. మరి పార్ట్ 2లో వీరి ప్రేమ ఎంతవరకు దారి తీసింది, వీరి ఫ్యామిలీ ఈ అన్నా చెల్లెల లవ్ యాక్సెప్ట్ చేశారా లేదా అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. మూవీ మొత్తం రొమాంటిక్ గానే ఉంటుంది. స్టోరీ లైన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఎవరైనా ఈ మూవీ మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్క సీన్ ఎంజాయ్ అయితే చేస్తారు. అలాగే యూత్ మాత్రం ఎవరు మిస్ అవ్వకండి. ఒక మసాలా మూవీ చూడాలి అని అనుకుంటే ఈ మూవీ మాత్రం మీకు పర్ఫెక్ట్ అయిన మూవీ, కానీ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ మాత్రం కాదు. నంబర్ 2 హాలీవుడ్ మూవీ అయిన బాడీస్ బాడీస్ బాడీస్. ఈ మూవీ మార్చిలో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ అయ్యి ఇప్పుడు సోనీ లివ్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. హాలీవుడ్ లో ఈ మూవీకి అంత క్రేజ్ అయితే రాలేదు, కానీ తెలుగు ఆడియన్స్ కి మాత్రం పక్కా నచ్చుతుంది. మూవీ మొదటిలో కామెడీ డ్రామా స్టోరీతో మొదలువై మూవీ ముందుకు వెళ్తున్న కొద్దీ నెక్స్ట్ టైం జరుగుతుంది, ఎవరికేం అవుతుంది, ఈ థ్రిల్లర్ స్టోరీ ఎలా వచ్చింది, ఈ సస్పెన్స్ కి ఎండ్ కార్డ్ ఎలా పడుతుందన్న టెన్షన్ తో చివరి వరకు చూసేలా ఈ మూవీ చేస్తూ ఉంటుంది. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే 7 to 8 మెంబర్స్ ఒక పార్టీ చేసుకోవడానికి సిటీ అవుట్స్కట్ లో ఉన్న ఒక ఇంట్లోకి వెళ్తారు. అప్పటి నుండి వీరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ ప్రాణాలని చేతిలో పట్టుకొని భయపడుతూ ఉంటారు. మరి ఆ ఇంట్లో ఏమి జరిగింది, ఒక నైట్ కి ఎందుకని ఇంతమంది భయపడిపోయారు, క్లైమాక్స్ లో వచ్చిన సస్పెన్స్ కి ఎండ్ కార్డు ఎలా పడింది, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. ఈ మూవీ జస్ట్ 1 hour 35 minutes మాత్రమే యావరేజ్ డ్యూరేషన్ ఉంది. సో ఎక్కడ కూడా బోరింగ్ గా ఫీల్ అయితే అవరు. మూవీ మొదటిలో జరిగిన ఒక భయంకరమైన సీన్ కి క్లైమాక్స్ లో టెన్షన్ పడుతూ మరో పక్క నవ్వుకుంటూ ఉంటారు. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అని అంటే చూడొచ్చు భయ్య, కాకపోతే ఎక్కువగా సీన్స్ అయితే ఉన్నాయి. అలాగే రొమాంటిక్ సీన్స్ అయితే ఉన్నాయి. సో ఫ్యామిలీతో చూడనా చూడకూడదా అన్నది మీరే డిసిషన్ తీసుకోండి. నంబర్ 3 చైనీస్ మూవీ అయిన మోజిన్ రిటర్న్ టు సౌత్ సీ. ఈ మూవీ 2022లో చైనీస్ లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ అయ్యి ఇప్పుడు యూట్యూబ్ లో ఫ్రీగానే తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫ్రెండ్స్. చూడాలి అని అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఒక మిస్టరీ మూవీ చూడాలి అని అనుకుంటే ఈ మూవీ ఎవరు మిస్ అవ్వకండి. విఎఫ్ఎక్స్ వర్క్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక్క సీన్ కూడా బోరింగ్ గా ఫీల్ అయితే అవ్వరు. అలాగే స్టోరీ లైన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే ఒక 18 నుండి 20 మెంబర్స్ వరకు సముద్ర మార్గాన ఒక పాడుబడిన షిప్ లో ఒక ప్లేస్ నుండి మరొక మిస్టరీ ప్లేస్ కి వెళ్తూ ఉంటారు. మరి వీరందరూ ఆ మిస్టరీ ప్లేస్ దగ్గరికి రీచ్ అయ్యారా లేదా, అక్కడి నుండి మరలా ఎలా బయటపడ్డారు, ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళడానికి వీరు ఎంతమంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు, చివరికి ఎంతమంది ఆ సముద్రంకి బలి అయిపోయారు, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. సముద్రంలో వచ్చే అడ్వెంచర్ సీన్స్ చాలా నచ్చుతాయి. ఒక వింతైన ఏలియన్స్ మనుషుల మీద అటాక్ చేస్తూ ఉంటే అది కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఫ్యామిలీతో కూడా ఈ మూవీ హ్యాపీగా చూడొచ్చు. ఇప్పుడు చూసుకుంటే యూట్యూబ్ లో ఫ్రీగానే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. చూడాలి అని అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 4 షణ్ముఖ్ జశ్వంత్ లేటెస్ట్ గా నటించిన మూవీ అయిన లీలా వినోదం.
ఈ మూవీ జస్ట్ 3 days బ్యాక్ నుండి ఈటీ విన్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నాకు తెలిసి ఈ మూవీ చాలా మంది చూసి ఉంటారు. కానీ ఎవరైతే ఈ మూవీ చూడలేదో మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తూ ఉంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది? మన క్లోజ్ ఫ్రెండ్స్ లవ్ కోసం ఎలాంటి అడ్వెంచర్ సీన్స్ చేస్తూ ఉంటారు. 90s బ్యాక్డ్రాప్ లో లవ్ స్టోరీ ఎలా ఉండేది, ఇలా ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్టింగ్ గా చూసేలా చేస్తూ ఉంటుంది ఈ మూవీ. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే, డిగ్రీ పూర్తి చేసుకున్న ప్రసాద్ అలియాస్ షణ్ముఖ్ జశ్వంత్ లీలా అనే అమ్మాయిని చాలా ఇష్టపడుతూ ఉంటాడు. మరి దాని తర్వాత ఏమి జరిగింది, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎలా పుట్టింది, ఆ ప్రేమలో పడే సమయంలో ఆ ఫీల్ ఎలా ఉంటుంది, ఇలా ప్రతి ఒక్కటి ఈ మూవీలో చూపించారు భయ్యా. నిజంగా చెబుతున్నా భయ్యా, ఈ మూవీ ఎవరు మిస్ అవ్వకండి. మూవీ స్టార్ట్ అయ్యాక ఒక 20 minutes అయిన తర్వాత ప్రతి ఒక్క సీన్ కి మీ ఫేస్ లో ఒక చిన్న స్మైల్ వస్తూనే ఉంటుంది. లవ్ బర్డ్స్ మాత్రం పక్కా చూడాల్సిందే. అలాగే త్వరలోనే ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసే వారు ఎవరైనా ఉన్నా ఈ మూవీ మాత్రం మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి భయ్యా. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే స్టోరీ లైన్ ఏదైతే ఉందో ఆ స్టోరీ మొత్తం లవ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఫ్యామిలీతో చూస్తుంటే కొంచెం ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. మిగతాదంతా పర్వాలేదు. నెంబర్ 5 తెలుగు మూవీ అయిన పొట్టేల్. ఈ మూవీ అక్టోబర్లో విడుదలై ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ లైన్ చాలా నచ్చుతుంది, కొత్తగా కూడా ఉంటుంది. ఒక పొట్టేల్ మీదనే ఈ మూవీ రన్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా క్యాస్ట్ మీద కూడా చాలా సీన్స్ అయితే ఉంటాయి. బేసిక్గా ప్లాట్ ఏంటంటే, చిన్న క్యాస్ట్ పెద్ద క్యాస్ట్ వీరి మధ్యలో ఒక చిన్న మాట కాస్త పెరిగి అది ఒక్కొక్కరిని చంపుకునే అంత దారి తీస్తుంది. మరి ఈ స్టోరీ లైన్ ఏంటి, ఎందుకని ఒక్కొక్కరిని చంపుకునే వారు అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. ఈ మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా న్యాచురల్ గా నటించారు. అలాగే అజయ్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. వన్ టైం వాచ్ మూవీ అనే చెబుతాను, కానీ ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ హ్యాపీగా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి వల్గర్ సీన్స్ అంటూ ఏమీ ఉండదు. నెంబర్ 6 హిందీ వెబ్ సిరీస్ అయిన డాక్టర్ సీజన్ 1. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు జియో సినిమాల్లో 5 లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్ లో టోటల్ గా 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 minutes మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ మొత్తం హాస్పిటల్లో డాక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. డ్రామా స్టోరీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా ఒక్క ఎపిసోడ్ కూడా బోరింగ్ గా ఫీల్ అయితే అవరు. మంచి డ్రామా స్టోరీ, లవ్ స్టోరీ, అలాగే కామెడీ కూడా చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే, పెద్ద స్టోరీ లైన్ అంటూ ఏమీ లేదు భయ్యా. ఒక హాస్పిటల్, ఆ హాస్పిటల్లో కొంతమంది డాక్టర్స్, వీరి రోజు జీవితం ఎలా ఉంటుంది, ఒక పేషెంట్స్ తో వీరు పడే కష్టాలు ఎలా ఉంటాయి, ఒక డాక్టర్ మధ్యలో ఎలాంటి గొడవలు వస్తాయి, ఇలా ప్రతి ఒక్కటి ఈ వెబ్ సిరీస్ లో చూపించారు. ఎక్కడ కూడా బోరింగ్ గా ఫీల్ అయితే అవరు. మంచి డ్రామా స్టోరీ భయ్యా, నాకైతే చాలా నచ్చింది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. డ్రామా పరంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. అలాగే మెడికల్ ఫీల్డ్ లో ఉన్నవారు ఎవరైనా కానివ్వండి, ఈ వెబ్ సిరీస్ మాత్రం మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికి ట్రై చేయండి. నెంబర్ 7 హాలీవుడ్ మూవీ అయిన స్పైడర్. ఈ మూవీ 2023లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ థ్రిల్లర్ భయ్యా. భయంకరమైన సీన్స్ చాలా వరకు ఉన్నాయి. కొన్ని సీన్స్ లో ఎవరికి ఏమి జరుగుతుందనే టెన్షన్ చాలా నచ్చుతుంది. బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పను, కానీ పర్వాలేదు, ఒకసారి అలా ట్రై చేయొచ్చు. మంచి సర్వై థ్రిల్లర్ మూవీ చూడాలి అని అనుకుంటే ఈ మూవీ ఎవరు మిస్ అవ్వకండి. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే, ఒక వ్యక్తి స్పైడర్ ని ఇష్టంగా కొనుక్కొని ఇంటికి తీసుకువస్తాడు. ఎప్పుడైతే ఈ స్పైడర్ ని ఇంటికి తీసుకువస్తాడో అప్పటి నుండి వీరి అపార్ట్మెంట్ లో కొన్ని భయంకరమైన సీన్స్ జరుగుతూ ఉంటాయి. మరి ఆ స్పైడర్ ని ఎందుకని ఇంటికి తీసుకువచ్చాడు, ఆ స్పైడర్ ద్వారా ఏమి జరిగింది, ఒక్కొక్కరు చనిపోవడానికి కారణం ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. ఈ మూవీ ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూడొచ్చు. తెలుగు ఆడియన్స్ కి మాత్రం పక్కా నచ్చుతుంది. కొన్ని సీన్స్ కి భయం కూడా వేస్తూ ఉంటుంది. అలాంటి సీన్స్ అయితే యాడ్ చేశారు. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీతో కూడా ఈ మూవీ హ్యాపీగా చూడొచ్చు. నెంబర్ 8 కొరియన్ వెబ్ సిరీస్ అయిన స్వీట్ గేమ్ సీజన్ 2. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. సీజన్ 1 చూడకపోయి ఉంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఈ సీజన్ 2లో టోటల్ గా 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 1 hour మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ ఒక 20 minutes తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సెకండ్ ఎపిసోడ్ అంతగా ఇంట్రెస్టింగ్ గా లేదు. థర్డ్ ఎపిసోడ్ మాత్రం నెవర్ బిఫోర్ అనే సీన్స్ అయితే ఉంటాయి. ఒక్క సీన్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారు. ఫోర్త్ ఎపిసోడ్ కొద్దిగా లాగ్ అయితే అనిపించింది.
5th ఎపిసోడ్ కొద్దిగా ఎమోషనల్ అయితే యాడ్ చేశారు, పర్వాలేదు, ఒకసారి అలా చూడొచ్చు. 6th ఎపిసోడ్ జస్ట్ ఓకే. 7th ఎపిసోడ్ మాత్రం ప్రతి ఒక్క సీను యాక్షన్ సీన్సే ఉంటాయి, ప్రతి ఒక్కటి బ్లడ్ బాత్ సీన్స్ అయితే ఉంటాయి. థ్రిల్లర్ పరంగా ఈ వెబ్ సిరీస్ చూడాలి అని అనుకుంటే ఎవరు కూడా ఈ వెబ్ సిరీస్ మిస్ అవ్వకుండా చూడండి. టోటల్గా 7 ఎపిసోడ్స్, అందులో 5 ఎపిసోడ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా ప్లాట్ ఏంటంటే సీజన్ 1 చూసిన వారికి సీజన్ 2 స్టోరీ లైన్ తెలిసే ఉంటుంది, కానీ తెలియని వారి కోసం ఒక్క లైన్లో చెబుతాను. డబ్బు కావాలని కోరుకునే వారికి చావు బతుకుల మధ్య ఆట ఆడిపిస్తూ గెలిచిన వారికి ఆ డబ్బు ఇస్తూ ఉంటారు. మరి ఆ గేమ్ ఏంటి, దాని తర్వాత ఏమి జరిగింది, ఎంతమంది చనిపోయారు, చివరికి ఆ డబ్బు ఎవరు గెలుచుకున్నారు అన్నది మీరు ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకుంటారు. సీజన్ 1 చూసి సీజన్ 2 చూడడానికి ట్రై చేయండి, చాలా ఈజీగా ప్రతి ఒక్క స్టోరీ లైన్ అర్థమవుతుంది. పర్వాలేదు అని అనుకుంటే డైరెక్ట్గా సీజన్ 2 అయినా చూసేయచ్చు. ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూడాల్సిన వెబ్ సిరీస్ లిస్టులో ఈ వెబ్ సిరీస్ కూడా ఒకటి. థ్రిల్లర్ పరంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. 1-2 ఎపిసోడ్స్ మాత్రమే కొద్దిగా లాగ్ అయితే అనిపించింది, కానీ మిగతాది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ది బెస్ట్ టాప్ 8 ఓటీటీ మూవీస్ లిస్ట్. ఇంకిలాగే ప్రతి వీక్ బెస్ట్ ఓటీటీ మూవీస్ లిస్ట్ మీరు తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇంకిలాగే ప్రతి వీక్ బెస్ట్ ఓటీటీ మూవీస్ లిస్ట్తో మీ ముందుకైతే వస్తాను. అలాగే ఈ మూవీస్ మీరు చూడాలి అని అనుకుంటే టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను, ఆ లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మూవీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.